హలో, హాయ్. ఈరోజు మంచి మొక్కతో మీ ముందుకు వచ్చానండి. ఇది పిలో ప్లాంట్. అందమైనటువంటి మొక్క. చాలా బాగుంటుంది. చాలా పచ్చగా గ్రీన్ కలర్గా అంత అందంగా కనపడుతుందండి మొక్క. చాలా చాలా బాగుంది. మా ఇంట్లో మేమేం చేసామంటే పైన కొండి వేసేసి రాడ్ వేసేసి పైన రాడ్ ఫిట్ చేసి కిందికి వేలాడేసాము హాల్లో. చాలా అందంగా కనిపిస్తుంది ప్లాంట్. చాలా మంచి మొక్క అండి. స్మెల్ కూడా బాగుంటుంది. చాలా స్మెల్ బాగా వస్తుంది. చాలా బాగుంటుంది. అసలు ఫ్యాన్ వేసినప్పుడు దీని స్మెల్ మొత్తం ఇల్లంతా వచ్చేస్తుంది మొత్తం. చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు మీరు, ఎంత గ్రీన్ కలర్ కనిపిస్తుంది మొక్క. ఆకు ఎట్లుంటుందంటే పిలో ప్లాంట్ ఆకు మందంగా ఉంటుంది. మనం ఒక ఆకు తీసుకొని చూద్దాం. ఆకు ఇట్లా మందంగా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది. మనం ఇరిస్తే ఇరిగిపోతుంది. ఇట్లా ఇరిగిపోతుంది ఆకు. స్మెల్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఇట్లాంటి మొక్కను మీరు పెంచుకోవచ్చు. మనము దీన్ని ఏం చేయాలంటే ఒక చిన్న కొమ్మతో కూడా మనము ఇంత పెద్దగా చేసుకోవచ్చు చెట్టుని. ఎట్లా అంటే ఆ కొమ్మని విరిచి మళ్ళీ మట్టిలో మనం నాటినట్టయితే దానికి మళ్ళీ ఏర్లు వచ్చేస్తాయి. ఏర్లు వచ్చేసి మంచిగా అక్కడ పెరగడం జరుగుతుంది మొక్క. మళ్ళీ అది కొంచెం పెద్దగా అయిన తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ విరిచి మళ్ళీ మొక్క దాన్ని మట్టిలో నాటాలి. అదే మట్టిలో నాటినామంటే అట్లా మనం ఇట్లా చేసినట్టయితే మనకు ఇట్లా కనపడుతుందండి. స్మెల్ బాగుంది. అట్లా ఇంత పచ్చగా గ్రీన్ కలర్ కదా, బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. చూడండి ఒకసారి. ఈ పైన వచ్చేసినాయి. ఈ పైన కొమ్మలన్నీ చిన్న చిన్న కొమ్మలన్నీ కొత్తగా రూట్స్ వచ్చినాయి మొత్తం. ఇవే కొత్త బ్రాంచెస్ వచ్చేసినాయి. మనం కటింగ్ చేయకుండా పర్వాలేదు, కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఇట్లా బాగుంది. మేము హాల్లో పైన రాడ్ వేసి తగిలించి కిందికి వేలాడేసాం. చాలా గ్రీన్ కలర్ కనిపిస్తుంది. మీకు రౌండ్గా చూపిస్తున్నాను. ఇటు నుంచి అంత లుక్ అనిపిస్తలేదు. లైట్ ఉంది కాబట్టి ఇటు నుంచి చూసినట్లయితే చాలా అందంగా బ్యూటిఫుల్గా కనపడుతుంది. చాలా 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 బాగుంది. మనము దీన్ని కొమ్మలు ఇక్కడ వరకు మనం కట్ చేసి మనము వేరే కుండీ ఉంటుంది కదా, కుండీలో నాటేసుకోవచ్చు. దాంట్లో నాటేసుకుంటే దాంట్లో కూడా వేర్లు వస్తాయి. వేర్లు వచ్చి గుబ్బురుకు వచ్చేస్తాయి. ఇట్లా ఎంత బాగా అనిపిస్తుంది. చాలా చాలా అందంగా అనిపిస్తుంది. అవి కొమ్మలు పైకి పోయినాయి కదా, కొంచెం ఇంకా జర పైన పెరిగినాయి అనుకో మళ్ళీ కిందికి వచ్చేస్తాయి. అవి కిందికి వేలాడతాయి కొమ్మలు. చాలా ఎంతో అందంగా కనపడుతుంది. వాటర్ వేసాను మొక్క పైన. వాటర్ కూడా ఎంత మంచిగా కనపడుతున్నాయి వాటర్.
మొక్కలంటే నాకు చాలా ప్రాణం. నేను మా ఇంట్లో చాలా మొక్కలు పెంచుతుంటానండి. ఈ మొక్కకు మనము వాటరు ఎట్లా పోయాలంటే 3 డేస్కు ఒకసారి ఒక గ్లాస్ వాటర్ పోసేస్తే సరిపోద్ది. ఎక్కువ వాటర్ పోస్తే కూడా మరి ఏమవుతుందంటే లోపల వేర్లు చిన్నగా ఉంటాయి, వేర్లు చాలా పెద్దగా ఉండేవి. ఒక చెట్టుకు వేరు అనేది ఒక 2 ఇంచులు 3 ఇంచుల వరకు పోతాయి ఏర్లు లోపలికి. అంతకు మించి ఇంకా లోపలికి ఎక్కువ పోలేవు, పైన పైన మాత్రమే ఉంటాయి ఏర్లు. అయితే వాటర్ ఎక్కువ పోసినాం అనుకో అవి ఏర్లు మురిగిపోయి చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది. మనం అలా చేయకుండా 3 డేస్కి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ పోసేసేయాలి అంతే. మామూలుగా పైన మనం మట్టి పట్టుకొని చూసినప్పుడు మట్టి పొడిగా ఉన్నప్పుడు మనము అప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేయాలి. ఎక్కువ వాటర్ పోస్తే చనిపోతుంది మొక్క. ఇంకోటి ఏంటంటే చెట్టుని ఎక్కువ అటు ఇటు మనము ఎక్కువ కదిలియకూడదు. కదిలించినట్టయితే కొమ్మలు విరిగిపోతాయి. కొమ్మలు చాలా మెత్తగా ఉంటాయి కొమ్మలు. ఇట్లా అనగానే కొమ్మ విరిగిపోతుందండి. ఈ కొమ్మని మనము ఎక్కువ కదిలించకూడదు. ఎక్కువ కదిలించినట్టయితే కొమ్మ ఇట్లా అనగానే ఇట్లా ఇరిగిపోతుంది, కొమ్మ ఇరిగిపోతుంది. అయితే మనం ఎక్కువ కదిలించకూడదు. ఎక్కువ కదిలించితే మన కొమ్మలన్నీ విరిగిపోతాయి. ఇక్కడ పుండి ఉంది కదా, అక్కడ రాసుకొని ఇట్లా రాసుకున్నట్టు అయిపోయి విరిగిపోతాయి. ఎక్కువ కదిలేదు కొమ్మ. ఓకే అండి, బాయ్.